ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. మీరు ఎట్ట వస్తారనుకుంటున్నారు? ఏం పొడిచారని వస్తారనుకుంటున్నారు? సరే మీరు వస్తే చేస్తారు, మేము అధికారంలోనే ఉన్నాం, మీకు అధికారం వస్తే చేస్తా అన్నారు, మేము అధికారంలో ఉన్నాం. నువ్వు చెప్పిన మాట బడికాడ మేము ఉంటాం, గుడికాడ మేమే ఉంటాం, హాస్పిటల్ కాడ ఉంటాం, స్టేషన్ కాడ మేమే ఉంటాం. మరి ఈ 3 ఏళ్ళు మీరు ఎట్టుంటారా? ఏం బెదిరిస్తున్నారా? బెదిరిస్తే బెదిరిపోయేదానికి అదిరిపోయేదానికి వైసీపీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు, ఇలా తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని చూసే మేము అధికారంలోకి వచ్చిండేది, మీతో పోరాడే మేము అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారిని చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. కొత్తగా నువ్వు చెప్పాల్సిన పనిలా. మేము అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం, పరిశ్రమలు తీసుకొని వస్తున్నాం, పెట్టుబడులు తీసుకొని వస్తున్నాం. అన్ని రంగాలు సమర్థవంతంగా అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది.